దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో, ప్రార్థన జీవితంలో దినదినము అభివృద్ధి పొందుతున్నారా? అలా మనమందరం కూడా దినదినము ప్రార్థనలో, పరలోకానికి వెళ్ళే జీవితంలో దినదినం అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే, కుమారులు మనవళ్ళు అవుతారు. కుమారులు మనవళ్ళు అవుతారు. ఈ మనవళ్ళు తాతలకు, వృద్ధులకు అంటే తాతలకు కిరీటం అంట. కిరీటం అంటే ఏంటి? కిరీటం దేనికి గుర్తు? కిరీటం అనేది ఒక హోదాకి, కిరీటం అనేది ఒక అధికారానికి, కిరీటం అనేది ఒక గొప్పతనానికి గుర్తుగా వాడబడుతుంది. కనుక వృద్ధులకు అనగా తాతలకు మనవళ్ళు కిరీటం అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా, మనవళ్ళు వృద్ధులకు కిరీటం అంటే ఏంటో ఆలోచన చేస్తే చూడండి, కిరీటం అనేది ఒక గొప్ప స్థానానికి, ఒక హోదా కోసం, ఒక అధికారం కోసం, ఒక గొప్ప విషయం కోసం మనం పెట్టడం జరుగుతుంది. కిరీటాన్ని చూసినప్పుడు ఆ ఆలోచనతో మనం దాన్ని వేసుకోవడం, పెట్టడం జరుగుతుంది. మనవళ్ళట వృద్ధులకు కిరీటం అంటే, ఈ యొక్క తాతలు తమ జీవితంలో భయభక్తులు కలిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి, నీతిగా బతికి, తమ కుమారులను, వారి కుమారులు అనగా మనవళ్లను ఆ తాతలు లేక ఆ వృద్ధులు నీతి మార్గమును నడిపించినప్పుడు ఆ కుటుంబంలోని వారు కానీ, ఆ సమాజంలోని వారు కానీ ఆ మనవళ్లను చూసి, ఏం పెంచాడయ్యా మీ తాత మిమ్మల్ని, ఎంత మంచోడయ్యా మీ తాత, మీకు మంచి గుణాలు ఇచ్చాడు, అందరితో ప్రేమ కలిగి ఉండేటటువంటి స్థితిని ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి బుద్ధులు నేర్పించాడు, మంచి మాటలు నేర్పించాడు, అందరినీ గౌరవించేటటువంటి మంచి గుణలక్షణాలు మీ తాత నేర్పించాడు అని చెప్పని మనవళ్ళ యొక్క గుణలక్షణాలు బయట సమాజంలో చూసిన వారందరూ ఆ మనవళ్ళ యొక్క గుణలక్షణాలను బట్టి తాతను పొగుడుతున్నారు. కిరీటం అంటే ఇది. చూసారా? మనవళ్ళు తాతలకు ఎలా కిరీటం అయ్యారంటే, తాతలు కుమారులకు, మనవళ్లకు నేర్పించిన దాన్ని బట్టి సమాజంలోని వారందరూ కూడా, మీ తాత చాలా గొప్పోడయ్యా మనవడిని చూసి. అంటే ఆ మనవడి యొక్క క్యారెక్టరు తాతకి గొప్పతనాన్ని తెచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, తండ్రులే కుమారులకు అలంకారం. తండ్రులే కుమారులకు అలంకారం అంటే అర్థం ఏంటంటే, చూడండి, మన ఒక ఇంటిని కానీ లేదా ఒక స్టేజీని కానీ మనం అలంకరించినప్పుడు రకరకాల పూలు, రకరకాల అందాన్ని తెచ్చే వాటిని అన్నింటిని కూడా మనం అలంకరిస్తాం. ఆ అందాన్ని ఇచ్చేవి ఆ స్టేజీకో, ఆ ఇంటికో అందాన్ని తెస్తాయి. అది మన ఉదాహరణగా ఆలోచిస్తే, తండ్రులే కుమారులకు అలంకారము అన్నాడు. ఇక్కడ ఆలోచిస్తే తండ్రులే కుమారులకు అలంకారం. ఇప్పుడు కుమారులు ఉన్నారు. ఈ కుమారులు దేవుని యందు భయభక్తులు కలిగి
దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి జీవితంలో నడుస్తుంటే కుమారులు ఎవరిని జనాలు అనుకుంటారు? ఎవరిని అనుకుంటారంటే, మీ నాన్న నిన్ను ఇలా పెంచాడయ్యా, మీ నాన్న చాలా గొప్పోడయ్యా, మీ నాన్న అంత మంచోడు కాబట్టి నీకు కూడా ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది, ఇలాంటి గుణం వచ్చింది, ఇలాంటి మంచితనం వచ్చింది అని చెప్పని సమాజంలోనే వారు బిడ్డను చూసి తండ్రిని గొప్పగా ఎంచుకుంటారు. అంటే తండ్రులే కుమారులకు అలంకారం అంటే, కుమారుల యొక్క క్యారెక్టర్ బాగుంటే అది ఎవరి యొక్క ప్రతిఫలం అంటే తండ్రుల ప్రతిఫలమే. ఒక తండ్రి తన పిల్లలను బాగా పెంచుతున్నాడు అనుకో, సమాజంలో ఉన్న వారందరూ ఏమంటారు? నీ తల్లిదండ్రులు ఎవరయ్యా, మీ అమ్మ నాన్న ఎవరు అంటే, ఆ కుమారుల యొక్క క్యారెక్టర్ను చూసి తల్లిదండ్రులను అంచనా వేస్తారు. ఓహో, ఈ బిడ్డలు ఇంత మంచిగా ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకెంత గొప్పగా ఉంటారో, ఎంత మంచోడై ఉంటాడో వాళ్ళ తండ్రి అని చెప్పి అనుకుంటారు. కాబట్టి కుమారులకు, బుద్ధి నేర్చుకున్న కుమారులకు, నీతి కలిగిన కుమారులకు, మంచి కుమారులకు తండ్రి అలంకారము, ఒక కిరీటము లాంటివాడు. ఇందాకేమో పైన కిరీటము అని చెప్పాడు, కింద ఏమో అలంకారం అన్నాడు. కిరీటం అనేది అలంకారం కోసమే కదా వాడతాము, అధికారం కోసం, గొప్పతనం కోసం వాడతాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, కుమారులకు తండ్రులు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. ఎస్, మన తల్లిదండ్రులు మనకు నేర్పించిన దాన్ని బట్టి సమాజంలో మన తల్లిదండ్రులను వాళ్ళు గౌరవిస్తారు. అవును, మన తల్లిదండ్రులే మనకు అలంకారం అన్నమాట. మన తల్లిదండ్రులే మనకు మాదిరి, మన తల్లిదండ్రులే మనకు భవిష్యత్తును చూపిస్తారు. అది మంచి తల్లిదండ్రులు అయితే, బైబిల్లో ఉన్నటువంటి అబ్రహామును చూడండి. అబ్రహాము ఇస్సాకుకి అలంకారం. పితరులు మనకు అలంకారం. పితరులందరూ కూడా మనకు కిరీటం లాంటి వాళ్ళు. చూసారా, ఇన్ని విషయాలు దీంట్లో దాగున్నాయి. కాబట్టి మనం మన ఇంట్లో కుటుంబంలో ఉన్న బిడ్డలకు మన జీవితము, వారికి పరిచయం చేసేదాన్ని బట్టి, వాళ్ళని పెంచే విధానాన్ని బట్టి అది మనకు పేరు వస్తుంది, వాళ్ళకు కూడా పేరు వస్తుంది. సమాజంలో తండ్రిని, కుమారుణ్ణి, మనవణ్ణి, తాతని సమాజం గొప్పగా ఎంచాలంటే ఇదిగో ఈ క్యారెక్టర్ అనేది ముఖ్యం. అది దేని వలన వస్తుంది? దేవుని యొక్క వాక్యం వలన వస్తుంది. నీతి దేని వలన వస్తుంది? మంచి పేరు దేని వలన వస్తుంది? సత్యం ఎక్కడుంది? బైబిల్ పరిశుద్ధ గ్రంథంలోనే, యేసు మాటల్లోనే. కనుక పరలోకపు తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఎన్నో మంచి గుణాలు, ఎంతో గొప్ప కుమారుడి ద్వారా మనకంతా కూడా పరిచయం చేశాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము అనేకులకు అలంకారంలాగా, అనేకులకు కిరీటంలాగా ఉండడం అనేది శ్రేష్కరం.